బాబాయ్ దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందండి? అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో వెన్నుపోటు పొడిచారు, జనాలు ఏదో నమ్మించి మోసం చేశారు, నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తుంది ఇదని మాట్లాడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? మీరు పర్వాలేదు బాగానే సార్. అంటే ఏంటి ఏం బాగుంది, ఎలా ఉంది? రోడ్లు అయిపోతున్నాడు, ఈ గ్యాస్ బండ్లు, ఈ బస్సు ఒకటి నేను బాగా చేస్తున్నాడు. ఎందుకు మేధావి కదా, కొద్ది రాజధాని కూడా డెవలప్ అవుతుంది, ఇంకా అవుద్ది. ఇప్పుడు ఈ కొంతిరికాంచి విజయవాడ రోడ్డు 40 ఏళ్ళ నుంచి రోడ్డు పోసిన వాళ్ళు ఇప్పుడు చక్కగా 10 నిమిషాల్లో విజయవాడ వెళ్ళిపోతున్నారు. రోడ్లు ఇక అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కనీసం ప్రజలకి మనల్ని నమ్ముకుని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ కనీసం మౌలిక సదుపాయాలు, రోడ్లని, మంచినీళ్ళని, ఇట్లా అన్ని సైడ్ కాలువలని ఆయన ఇచ్చాడంటే పథకాలు అనవసరం ఇచ్చాడు, అనవసరం. అర్హులకు కూడా ఇచ్చాడు, అనవసరం. లేని వాళ్ళకి తప్పు లేదు. అనరు ఎందుకు పొలాలు 30 ఎకరాలు 25 ఎకరాలు ఉండాలి అవసరమా? పేదోళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మా బీసీలు, మా పోటోళ్ళు పనిచేసిన వాళ్ళకి ఇచ్చినా పర్వాలా. 30 ఎకరాలు ఉండే వాళ్ళకి ఎందుకు అవసరమా? అందుకే ఇచ్చాడు. డబ్బు సంపాదించి ఇచ్చాడు, ఏదో పరిశ్రమలు ఇచ్చాడు. అయ్యేగా బంధు ఇసుక గాడ సంపాదిస్తాడు, ఆడ నుంచి వస్తే ఆయన ఏరే సంపాదన ఏమైనా ఉందా? లక్షల కోట్ల అప్పులు పాలైపోయి ఈ రోజు ఇన్ని ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన కష్టపడి మళ్ళీ కేంద్రంతో మాట్లాడి ఏదో కష్టపడుతున్నాడా లేదా? చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఈ వయసులో అటు చేస్తున్నాడంటే గొప్పతనమే. మరి అదేమంటే నువ్వు నేను మళ్ళీ మావిగానని కాదు, అదేమంటే మావిగా ఈ వాళ్ళు సచ్చిందా పొలాలు ఇస్తే మావిగా నిందయ్యా బాబు. అన్ని ఎకరాలు ఇస్తే అది డెవలప్ చేయక మళ్ళీ ఏడేది టౌన్ లో విజయవాడేది, గుడివాడేది, గుంటూరు ఏంది, ఎందుకు ఈ ఆడవనా? ఏడుంది, ఏడ చేస్తారు? గతంలో ఇంకేముంది, నేను ఇక్కడే ఉన్నా, ఇల్లు కట్టుకున్నా అన్నావు, 3 రాజధానులు అన్నావు, ఇప్పుడు మళ్ళీ మావిగా అంటున్నావు. ఆ విషయంలో తప్పి అన్నాడు. నేను ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు కట్టుకోలేదు, నేను ఏడే ఉంటాను అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ గెలిచిన సంవత్సరానికి మాట మార్చాడు. 3 రాజధానులు ఎందుకు? ఓ పెళ్లి చేసుకున్నాడు ఏడలో చేస్తుంటే, ముగ్గురు చేసుకున్నాడు మంచానికి వేసి నొక్కినట్టు ఈ ఏడ పైకి వస్తాడు, ఏళ్ళు ఎగుతాడు. 3 ఏళ్ళు డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ ఇదివరకు ఎంతమంది పిల్లలు పనిచేసి బతికిచ్చారు, ఇవాళ ఒక్కడిని పనిచేసి బతికేయాలంటే అల్లాడిపోతున్నారు ఉద్యోగస్తులు. ఏడు నుంచి బతికి ఏడ చేస్తారు? 3 ఏడ చేస్తాడు? 3 డబ్బు ఏడది? మరి అట్లాంటి వాడు కనీసం జనాలు 151 సీట్ల నుంచి నిన్ను 11 సీట్లు తెచ్చారు. ఆలోచించాలి, ఎందుకు మనం జనాల నుంచి వాళ్ళ అభిమానం ఎందుకు కోల్పోయామని ఆలోచించకుండా నేను వస్తే రప్ప మేము వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుసు. అదేమంటే ఈ రోజున కాపుకి అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళ ఆలోచన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? పెట్టేది కొంతమంది ఉండరు, వాళ్ళే పదవులు లేని వాళ్ళు కదా, నీళ్ళు ఈ రేపుకొచ్చి వాళ్ళే విమర్శిస్తారు కాపుల్ని. మేము దెబ్బట్టేయం అది ఇటు అనేవారికి నిజంగానే మరి ఉంటదిగా ప్రతిపక్షం. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చూస్తారంటావా, కులాలు చూస్తారంటావా? ఇప్పుడు చేసే నన్ను అడిగితే తెలియగలడైతే కులాన్ని చూస్తే మట్టుకి పతనం అయిపోతాడు ఎవడైనా. అందరు కావాలి, కులం కూడి పెట్టుద్దా? ఇప్పుడేంది ముద్రగట్ట పద్దన ఎప్పుడో 30 ఏళ్ళ నాడే కులం అని లెగిచాడు, ఏమన్నా ఉందా? అప్పుడు పౌర సరఫరాలు చేశాడు రామారావు గవర్నమెంట్ లో, ఇక అక్కడి నుంచి పైకి లేచాడు. ఇట్లా బాబాయ్, ఇట్లా ఈ రోజున ఒక పక్క అభివృద్ధి జరగాలి, నువ్వు అన్నట్టే అమరావతి బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి, పిల్లలకి 4 ఉద్యోగాలు బాగుపడితే అమ్మ అందరికి రయమయ్యా బాబు. అసలు అమరావతి కానీ బాగుపడితే ఎన్ని తరాలకు వచ్చింది, ఎన్ని తరాలు. మరి పొలం లాక్కోవాలంటే ఇప్పుడు నాకుంది ఒక 1/2 ఎకరం, అమ్ముకుంటే ఒక 50 లక్షలు వచ్చినాయి. ఆ 50 లక్షలు వస్తే పిల్లలను చదివించుకుంటాగా, అవి ఉపయోగపడతాయిగా. అట్టానే గవర్నమెంట్ అమ్ముతాడు, అమ్మాడు కొంత డెవలప్మెంట్ పెడతాడు, ఏమవుద్ది? యాడ్ నుంచి వస్తుంది. అమ్మపోతే వాళ్ళు ఇచ్చి అమ్మి డెవలప్ చేయాలిగా. అమ్మకుండా దాంట్లో నేను పంట పండిస్తాడా? ఇదే సెలవులకు అమ్మారు అనుకో, వాళ్ళు పెట్టుబడులు పెడతారు, అవి డెవలప్ అవుద్ది. చివరిగా బాబాయ్, ఇంకోసారి జగన్మోహన్ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి నమ్మడానికి లేదు, అంత ఇదేం లేదు. సో ఎడ్యుకేషన్ ఏమో అంతా చంద్రబాబు అంటున్నారు. కొద్దిగా మార్చు జనం ఏంటంటే ఈ జనానికి ఈ డబ్బులు అలవాటు చేశాడుగా, ఇక అది ఇదని ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తేవాలి, తర్వాత అయినా మళ్ళీ చచ్చినట్టు ఎవరి కోసం కడతా? దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటున్నారంటే ఈ రోజున సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, చెప్పిన మాటకు మేము కట్టుబడి ప్రజలు మా మీద ఏ నమ్మకం పెట్టుకున్నారో మేము దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం వీళ్ళు వెన్నుపోటు పొడిచారు, జనాలను నమ్మించి మోసం చేశారని అంటున్నారు. కామన్ మెన్ గా మీ అభిప్రాయం మీరేమనుకుంటారు? చాలా బాగుంది, సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి, పెన్షన్లు టైం ప్రకారం ఇస్తున్నారు. డెవలప్మెంట్ రోడ్లు చాలా బాగున్నాయి. ఇక్కడ దాదాపు 2 కోట్ల రూపాయలు
ఆల్రెడీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇచ్చారు. ఇప్పుడు మనకి జనాలకి కనీస మౌలిక సదుపాయాలు ఇట్లా డ్రైనేజీయో లేకపోతే రోడ్లో ఇవి వాళ్ళు కోరుకునేది, మనం ఓట్లేసి గెలిపించుకునేది కూడా నాయకుడిని అందుకే. అంతేగాని ఎంతసేపు నేను వచ్చానంటే మళ్ళీ వస్తే మీ సంగతి తేలుస్తాను, మీ రప్ప రప్ప ఇది ఎంతవరకు సమంజసం? రప్ప రప్ప అంటే జనాలు పెట్టి జనాలను ఇది చేయాలి కానీ రప్ప 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 అంటే ఎంతవరకు ఇది సమంజసమైనది? జనాల్లో అభిమానం చూరకొనరుగా. అది ఇప్పుడు రాజధాని విషయం చూస్తే అమరావతి రాజధాని అని మనం ఒక శాశ్వత రాజధాని అమరావతి అని ఒక చట్టబద్ధత కూడా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను మావిగనని అదేదేమంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అసలు ఆయన మాటలు ఒక మాట కరెక్ట్గా ఏది నమ్మటానికి వీల్లేదండి. అది మామగారిని అనేది అసలు అది వేస్ట్. అది ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన ఊహల్లో ఆయన ఉన్నాడు అంతవరకే కానీ గతంలో 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలాట అయిపోయింది. అదే అంతకుముందు అదే అక్కడే రాజధాని అన్నాడు, అదే అయిపోయింది. అది ఏది చేశాడు? ఏది చేయలేదుగా. ఇప్పుడు చూసుకోండి, మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు ఉంది, ఎంతమంది చనిపోయారు? ఇవాళ ఎట్లుంది రోడ్డు చూడండి. అది డెవలప్మెంటేగా. అంటే ఇప్పుడు ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు, అరచేతిలో మొత్తం ఫోన్లో ప్రపంచం అంతా కనబడుతుంది. కానీ మనం ఏదో ఒకటి చెప్పి లేకపోతే ఏదో ఒక నిందలు వేసి దాన్ని ఇదే నిజం అంటే అంత అమాయకంగా ఉన్నారా బాబాయ్ జనాలు? ఏమీ లేరు, జనం మైండ్లో వేరేగా ఉంది. ఆయన చెప్పిన మాట ఎవరు నమ్మరు. అట్లాగే ఈరోజు కులాలు లేకపోతే మతాల మధ్య ఏదో ఒక విధంగా విద్వేషాలు రెచ్చగొడతాం, లేకపోతే వాటి మీద కేసులు వేద్దాం, వీటి మీద అసలు సమంజసం అది సమంజసం కాదు. అదే సమంజసం కాదు అది. ఆయన రూట్లో ఆయన పోతున్నాడు, ఏదో రఫ అనుకుంటే వెళ్ళిపోతే జనం ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. అవును, ఒక ఛాన్స్ ఇచ్చారు. అవును, అయిపోయింది. ఒక ఛాన్స్ 150 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు? నువ్వేమైనా చేసావా? రాజధాని అక్కడే అన్నావు, ఏం చేసావు? 3 ముక్కలు అన్నావు, అది లేదు. ఇప్పుడు మావిగాన్ని అంటున్నావు, అది లేదు. మరి ఏంటి పరిస్థితి చెప్పండి. అట్లా ఈ సంక్షేమ పథకాలు బాబా ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ పిల్లలకి స్కూల్ పిల్లలకి వాళ్ళ యూనిఫాములు అని మధ్యాహ్నం భోజనం అని మార్పు కనిపిస్తుందా? మార్పు కనిపిస్తుంది. ఏంటి మీరు గమనించిన ఏంటి బాబాయ్ సంక్షేమ పథకాల్లో మీరు గమనించిన మార్పులు? ఇప్పుడు అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు 2200, 2400, 4000 ఇస్తున్నారు, పెంచాడు. తర్వాత ఒకసారి ఇవ్వలేదుగా, ఇప్పుడు ఇస్తున్నారుగా. అది బట్టలు యూనిఫామ్ ఇస్తున్నారుగా, యూనిఫామ్ ఇస్తున్నారుగా. ఇప్పుడు రవాణా సౌకర్యంలో ఫ్రీ బస్సు వచ్చిందిగా. రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అందరికి దాదాపు ఒకటే తప్పితే 90% పడింది. ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు డెవలప్మెంట్ అటుపక్క అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ ఇన్ని చేస్తున్నా ఏవీ చేయట్లేదు అని చెప్పి ఆయన దీనికి వదిలేద్దామండి అంతే. ఎందుకంటే మన అవును, జనం క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఇది ఆపోజిట్ గా ఏదో వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అంతే తప్పితే చాలా బాగుంది.